వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి కూడా సర్క్యులర్స్ పంపించి మత మార్పిళ్ళకి సంబంధించి అలాగే ఎస్సీ సర్టిఫికేషన్ చేంజ్, ఎస్సీలు ఎవరైనా ఎస్సీ హిందూ కాకుండా వేరే మతంలోకి మారి వేరే మత విశ్వాసాలను పాటిస్తున్నారు అన్న దగ్గర రిజర్వేషన్లు అందకూడదు, దీని మీద చర్చ జరుగుతుంది. అలాగే క్రీమీ లేయర్ విధానం కూడా అమలు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి వ్యాఖ్యానం చేయడంతో జస్టిస్ సూర్యకాంత్ గారు దాని మీద చర్చ జరుగుతుంటే మహారాష్ట్ర సర్కారు కూడా యాంటీ కన్వర్షన్ లా అనేక రాష్ట్రాలతో పాటుగా ఈ రాష్ట్రం కూడా తీసుకొచ్చింది. దానికి సంబంధించి మత మార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాకి ఆమోదం తెలిపేసింది మరాఠా ప్రభుత్వం. ప్రలోభాలకు గురి చేసి బలవంతపు మోసపూరితంగా మత మార్పులను చేస్తే వాటిని అడ్డుకోవడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మతం మారాలి అనుకుంటే 60 రోజుల ముందు, అంటే స్వచ్ఛందంగా పవన్ కృష్ణమూర్తి వేరే ధర్మాన్ని నమ్ముకున్నాడు, లేదు ఇష్టపడుతున్నాడు, దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే 60 రోజుల ముందు సంబంధిత అధికారులకి ముందుగానే తెలియజేసి నోటీస్ ఇచ్చి అనుమతి తీసుకోవాలి. మత మార్పిడి జరిగిన 25 రోజుల్లోపు దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. లేని పక్షంలో ఆ మత మార్పిడి కూడా చెల్లుబాటు కాదు. ఈ శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన వాళ్ళకి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఒకవేళ మైనర్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని అక్రమంగా మత మార్పిడి చేస్తే 7 ఏళ్ల జైలుతో పాటు 5 లక్షల జరిమానా. చట్టం కింద నమోదయ్యేటువంటి కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు మాత్రమే పరిగణిస్తారు. అట్ ద సేమ్ టైం కేవలం పెళ్లి కోసం మాత్రమే చేసే మత మార్పిడుల్ని అరికట్టేలా ఈ బిల్లులో నిబంధనలు కూడా చేర్చడం జరిగింది. పెళ్లి కోసం మాత్రమే అంటే లవ్ జిహాద్ అనేది వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. దానికోసం మాత్రమే మతం మార్చడాలు ఇవి చేస్తున్నట్లయితే దాన్ని కూడా అరికట్టడం కోసమని. అలాగే ఎవరన్నా రక్త సంబంధీకులు అక్రమ మత మార్పిడి మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టడానికి లేదు. లవ్ జిహాద్ని అరికట్టడం కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతారట. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే బిల్లు ఆమోదం కూడా లభించింది. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అక్రమ మత మార్పిళ్లకు సంబంధించినటువంటి దాని మీద చట్టం తీసుకొస్తారు అని చెప్పి అంటూ ఉంటే, అలాంటిది వస్తే ఏకంగా 25 ఏళ్ల జైలని ఇంకోటిని మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దాన్ని ఇంటెన్సిటీని బట్టి శిక్షలు విధించేటువంటి దానికి నడుస్తోంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే, అంటే ఈచ్ స్టేట్ ఒకటి కాకుండా సెంట్రలైజ్డ్ లా అన్న దీని మీద వచ్చేటువంటి అవకాశం ఉందా అని కూడా చర్చలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఒకటి నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో సెంట్రలైజ్డ్ లా అన్న దీని మీద రాబోతుందా, యాంటీ కన్వర్షన్ లా అనేటువంటిది వేచి చూడాల్సిందే. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయం. చూద్దాం మరి దీని మీద ఎటువంటి అభిప్రాయాలు వస్తాయో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.